హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వాటర్ ఫ్రంట్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు అయ్యా. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళకి ఒక ఫిషింగ్ బిజినెస్ అయితే ఉంటుంది అనమాట. బట్ ఆ ఫిషింగ్ బిజినెస్ స్లోలీ ఒక డ్రగ్స్ స్మగ్లింగ్ బిజినెస్ కింద అయితే మారిపోతూ ఉంటుంది. అసలు అలా ఎందుకు జరిగింది, అసలు ఫిషింగ్ బిజినెస్ ఎందుకు స్మగ్లింగ్ బిజినెస్ గా మారాల్సి వచ్చింది, అసలు ఆ ఫ్యామిలీ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే వాటర్ ఫ్రంట్ సీజన్ 1 వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ వాచ్ భయ్య. టైం పాస్ కి ఏం లేవు, సిరీస్లు చూడడానికి అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. మరీ అంత సూపర్ స్టఫ్ ఏం లేదు అక్కడ. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ బాగా అనిపించాయి. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఫ్యామిలీ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా త్రూ అవుట్ ద సిరీస్ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. అండ్ ప్రమేస్ కూడా ఎంగేజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫిషింగ్ బిజినెస్ అనేది స్మగ్లింగ్ బిజినెస్ గా మారడం, అండ్ ఆ ఫ్యామిలీ పడే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎంగేజింగ్ గా చూపిస్తారు. ప్రమేజ్ అన్నది ఎలిగెంట్ ఫ్యామిలీ డ్రామా కానీ, ఆ డైనమిక్స్ కానీ, అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ టెన్షన్ కానీ, ఇవన్నీ కూడా బాగానే బిల్డ్ చేసుకున్నారు. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ సెటప్స్ కి కొంచెం ఎమోషనల్ అండ్ మోరల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ అండ్ ఆ ఫ్యామిలీ డ్రామాని ఇంక్లూడ్ చేసుకుంటూ చాలా బాగా ప్రెజెంట్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. త్రూ అవుట్ ద సిరీస్ ఏం కాదు, కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ మరీ ఎక్కువ రన్ టైం కాదు, జస్ట్ 40 to 45 మినిట్స్ లోపే అయిపోతే ప్రతి ఎపిసోడ్ కూడా. సో మాక్సిమం మీకు కనెక్ట్ అవుతే కనుక ఆ స్టోరీ బింజ్ వర్త్ అయితే చేసేస్తారు, అందులో డౌట్ లేదు. బట్ మరీ సూపర్ గా అయితే ఏమి ఉండదు. అక్కడక్కడ కొన్ని ప్రొసీడింగ్స్ బాగుంటాయి. టైం పాస్ గా అయితే ఆ ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ అవుద్ది. ఆ డ్రగ్ కి సంబంధించిన సిచ్యువేషన్స్ అండ్ ఆ ఎలిమెంట్స్ కూడా టైం పాస్ గా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్యారెక్టర్ డెవలప్మెంట్ అస్సలు ఉండదు భయ్య. క్యారెక్టర్ డెప్త్ కూడా అసలు తీసుకెళ్లరు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. జస్ట్ ఏదో అలా పైన వెళ్ళిపోతుంటాయి అనమాట. అంతకేం వర్కౌట్ అవ్వవు. సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అయితే అది ఉండదు. ఇంకా సిరీస్ రిథమ్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య. మాక్సిమం హెవీలీ డ్రామాటిక్ వేలో వెళ్ళిపోతారు అనమాట మొత్తం అంతా కూడా. అంత సస్పెన్స్ మూమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ లాంటివి ఏమీ ఉండవు అంతగా. జస్ట్ మెలో డ్రామా, డైలాగ్స్, ఈ ఫ్యామిలీ ట్రూప్స్ ఇవన్నీ కూడా చాలా సిరీస్ లో చూసేసాం. సో అందుకే ఫెమిలియర్ గా ఉండడం వల్ల ఒక రిథమ్ అన్నది సెట్ చేసుకోలేకపోయారు సిరీస్ కి. అండ్ ప్రిడిక్టబిలిటీ అయితే ఘోరంగా ఉంటుంది. ట్విస్ట్లు అయితే ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి, బట్ యాంటిసిపేట్ చేసేస్తారు భయ్య. ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఎందుకంటే క్రైమ్ జానర్స్ ఎక్కువగా చూసే వాళ్ళకి అయితే కనుక ప్రతిదీ కూడా యాంటిసిపేటెడ్ గానే ఉంటుంది. నాకైతే గెస్ కొట్టేసాను ఈజీగా, అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ చెప్పినట్టు టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది సిరీస్ అనేది. బట్ ఓవర్ గా నచ్చుద్ది, కొత్త స్టఫ్ చూద్దాం అనుకుంటే మాత్రం ఏం వర్కౌట్ అవ్వదు. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది, అంటే మెచ్యూర్ థీమ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే ఫ్యామిలీతో చూడొద్దు అంటున్నా. ఇండివిజువల్ గా చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.